బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తాం. విదేశాల నుంచి ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు వచ్చిన 48 గంటల్లోనే ఇట్లా ఆ బొక్కలో వేసేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్తా ఉన్నారు. వారిని ఎప్పుడు రప్పిస్తావు బండి సంజయ్? బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి దోస్తీ. కేసీఆర్ కు అమ్ముడుపోయిన బండి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ అరెస్టులను అడ్డుకుంటుంది వారే. మమ్మల్ని ఓడించేందుకు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ కుట్రలు. మేం పనిచేశామని మీకు అనిపిస్తేనే మాకు ఓటేయండి. కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో దాక్కున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావు ఇండియాకు వచ్చిన 48 గంటల్లోనే బీఆర్ఎస్ నేతలను బొక్కలో వేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. వారిని మన దేశానికి ఎప్పుడు తీసుకొస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్, మంచిర్యాల, నిజామాబాద్లో నిర్వహించిన సభల్లో మాట్లాడిన ఆయన బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. ఆ రెండు పార్టీల మధ్య చీకటి దోస్తీ ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ను బండి సంజయ్ భయపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వకుండే ప్రభాకర్ రావు, శ్రావణ్ రావును ఇండియాకు రప్పిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళని బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం రెగ్యులర్ గా బీజేపీ నేతల కాళ్ళు పట్టుకుంటున్నారని, పైకి మాత్రం అభివృద్ధి కోసం నిధులు అడిగేందుకే కలుస్తున్నామని కథలు చెబుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్ కాకుండా అడ్డుపట్టుకుంటుంది బండి సంజయ్, కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మరి అరెస్టులు ఉంటాయా, ఉండయా, ఏమైతో తెలియదు. కానీ మరి అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. ఒకవైపు కాళేశ్వరం కనబడతా ఉంది, మరొక వైపు విద్యుత్ కమిషన్ కనబడతా ఉంది, మరొక వైపు వీటన్నిటితో పాటుగా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్తో పాటుగా ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి కనబడతా ఉంది. వీటితో పాటుగా ఇంకొక అంశము ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇదంతా అయిపోతే H1 రేసింగ్, ఫార్ములా E1 రేసింగ్కి సంబంధించింది ఒకటి కనబడతా ఉంది. బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ కు బుద్ధి రాలేదని ఫామ్ హౌస్ లో పడుకొని ఇంకా కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అమ్ముడుపోయారని కామెంట్ చేశారు. ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులను ఇండియాకు రప్పించడం కోసం రెడ్ కార్నర్ నోటీసులను కేంద్రానికి పంపితే వాటిని బండి సంజయ్ సంఖలో పెట్టుకొని బీఆర్ఎస్ తో బేరం ఆడుతున్నారని విమర్శించారు. ఇక కులగన్న పైన కూడా కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కులగన్నతో బీసీలకు న్యాయం చేస్తుంటే దానిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆ సీఎం ఆరోపించారు. బీసీల నుంచి ముస్లింలను తొలగిస్తేనే కులగన్నకు ఆమోదం తెలుపుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ముస్లింలను బీసీల్లో తాము చేర్చడం లేదని మండల్ కమిషన్ కలిపిందని వివరించారు. తెలియకపోతే తెలుసుకోవాలని హితవు పలికారు. 2 సార్లు ఎంపీగా గెలిచి కేంద్రం నుంచి తెలంగాణకు ఏం తీసుకొచ్చావని ప్రశ్నించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించే పన్నుల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను తగ్గించి ఇస్తున్నదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనను చూసి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి కోరినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వానికి పట్టభద్రులకు వారధిగా ఉంటానంటూ నరేందర్ రెడ్డిని నిలిపినటువంటి సందర్భంలో చూస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే 55,163 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి మాటను గుర్తు చేస్తున్నాయి. ఇక జాబ్ క్యాలెండర్ అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ చూపించడమే జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 3 ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక సందిగ్ధ వాతావరణం అయితే కనబడతా ఉంది. ఈరోజు సాయంత్రంతో ఈ యొక్క ప్రచార గడువు అయితే ముగినటువంటి పరిస్థితి. సాయంత్రం లోపల మరి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాల్సిందే. ఆ తర్వాత మిగిలినటువంటి ఆ యొక్క వ్యవస్థ మాత్రం ఏదైతే ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవస్థలోకి వెళ్ళాల్సిందే.